నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. వైద్యురాలిగా, రాజకీయ నాయకురాలిగా తీగల అనితారెడ్డి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్గా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాజకీయాలు అనితారెడ్డి పాత్ర ఏంటి? పార్టీ నుంచి ఆమెకు ఎలాంటి మద్దతు ఉంది? రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే ఆలోచన ఉందా? ఈ అంశాలపై మరింత సమాచారం తీగల అనితారెడ్డితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. ఎస్, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారెవరో కాదు, తీగల అనితారెడ్డి. ప్రజెంట్గా గ్రాడ్యుయేట్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి మరి వారు ఏ పాత్ర పోషించబోతున్నారు, అలాగే ప్రజెంటు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ముందడుగు వేస్తున్నారు, అలాగే రాజకీయంగా వారు ఎట్లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంటు అనితారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. సో ఒకవైపు టికేఆర్ కాలేజ్, మరోవైపు పొలిటికల్, సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే చాలామంది కూడా ముందుకు వస్తారు. సో మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా సపోర్టింగ్ ఉందా? మెట్రో టీవీ ద్వారా తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. కాలేజ్, మా ఫ్యామిలీ అంతా ఒక యునైటెడ్ స్ట్రక్చర్. కాలేజ్ విషయాలన్నీ కూడా మా హస్బెండ్ వారి బ్రదర్ చూసుకుంటారు. మా మామయ్య గారు సపోర్ట్ దానికి. తీగల కృష్ణారెడ్డి గారు మీకు అందరికీ తెలుసు. వారు అటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యావేత్తలాగా మరియు ఇటు పొలిటికల్గా కూడా ఎన్నో బాధ్యతలు చేపట్టారు. కూడా చైర్మన్గా ఎన్నో టర్మ్స్ చేశారు. హైదరాబాద్కి డైరెక్ట్ ఎలక్షన్గా మేయర్ గెలిచారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆ తర్వాత నేను జెడ్పీ చైర్మన్గా గెలిచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ విషయానికి వస్తే తప్పకుండా మా పార్టిసిపేషన్ ఉంటుంది. పార్టీ అధిష్టానం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పైన అధిష్టానం ఏఐసిసి ఎవరికి డిసైడ్ చేసినా మేమందరం ఖచ్చితంగా చాలా గట్టి సంకల్పంతో పనిచేసి ఖచ్చితంగా మా క్యాండిడేట్ని గెలిపించుకుంటాము. అది మినహా పర్సనల్గా మరి నాకేమన్నా ఛాన్స్ ఉంటుంది అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన మాకు ఎనలేని అభిమానం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక నికాసైన మనిషి, చాలా అవైలబుల్గా ఉంటారు, ప్రజల్లో బాగా ఉంటారు, చాలా బహిరంగ సభలు కండక్ట్ చేస్తారు, చాలా విపరీతంగా కూడా ఒక సైడ్ పేద ప్రజలకి సంక్షేమానికి, ఇటు పార్టీ డెవలప్మెంట్కి అన్ని విధాలుగా అండగా ఉంటారు. దూసుకుపోయే వ్యక్తిత్వం గలదు. కాబట్టి సార్కి నా పైన ఒకలాంటి ఐడియాలజీ అట్లా ఏమన్నా అనుకున్నా కానీ మమ్మల్ని చూసినట్టయితే మాకు విద్యా సంస్థలు ఉన్నాయి, కాలేజ్ అసోసియేషన్స్లో ఎన్నో కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎక్స్ స్టూడెంట్స్ ఉంటారు. అలా కాకుండా నేను ఒక డాక్టర్ని. సో మా ఫ్రాటర్నిటీ మెడికల్ ఫీల్డ్ వాళ్ళని కూడా ఒక నెట్వర్క్ ఉంది. దానికి అంతకంటే కూడా పెద్దగా నేను జెడ్పీ చైర్మన్గా చేసినప్పుడు జిల్లాలో కూడా బాగా పర్యటించేదాన్ని. సో ఆ నెట్వర్క్ అనేది ఆల్రెడీ నాకు ఉంది. సో అటు మా జెడ్పీటీసీలు అందరూ కూడా బాగా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు, ఇప్పటికీ మేము టచ్లో ఉంటాము. సో అలా ఎన్నో విధాలుగా ఒక స్ట్రాటజిక్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎంతో కొద్ది అర్హత అయితే ఉంది అని అనుకొని ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను బరిలో ఉంటానని చెప్పుకుంటున్నాను. సో మ్యాక్సిమము మీరు అన్నట్టుగా టికేఆర్ కాలేజీకి ఒక అధిష్టాపకులుగా మీరు అందరూ కూడా ఉన్నారు. సో ఈ కాలేజీ తరపున కాకుండా అలాగే మీరు ఇప్పటివరకు కూడా ఎన్నో రకాలుగా అన్నీ చూసే ఉంటారు. అంటే జెడ్పీ చైర్పర్సన్గా వర్క్స్ చేసి ఉంటారు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీగా అనితారెడ్డి షీఈస్ పర్ఫెక్ట్ అంటూ ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించడం జరిగిందా? అలాగే మీరు ఈ మధ్య ఈ ఎలక్షన్స్ గురించి మీరు రేవంత్ రెడ్డిని ఏమైనా కలవడం జరిగిందా? ఈ మధ్యనైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం అంటూ ఏమీ లేదు. బట్ ఎక్కడి నుంచో కొన్ని సందేశాలు అయితే వచ్చినాయి, గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మంచిది అని. ఎందుకంటే పార్టీ ఎలా ఉంటుందంటే కొంతమందికి అలా ఎవరైతే అర్హులు ఉన్నారనుకున్నారో వాళ్ళకు మెసేజ్ పంపిస్తుంది, తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఎంత ఉందా అన్నట్టు చూస్తారు కదా. ఆ విధంగా అంతవరకు అందులో ఉంది. కానీ ఏదైనా కానీ ఎలక్షన్కి అయితే మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. అది నేను కాదు, క్యాండిడేట్ ఎవరున్నా కానీ అంత ఇంటెన్సిటీతో పనిచేస్తాం. మాకు ఏదైనా బాధ్యత తప్పగా చెప్తే దానికి ఇంకా మేము మినహాయించి ఎక్కడ కూడా కొంచెం 0.001% కూడా తక్కువ కాన్సన్ట్రేషన్, డెడికేషన్తో అయితే చేస్తామన్నట్టు ఏం లేదు. గట్టిగా చేస్తాం ఎవరికోసమైనా.
మ్యామ్, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో అక్కడ కొన్ని మాకు రెస్పెక్టబుల్ కానీ కొన్ని తక్కువ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలామంది కూడా చేరినటువంటి పరిస్థితి. సో మరి కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రజెంట్ ఏ విధంగా ఉంది? మీరు కొన్ని హామీలు కూడా తీసుకొచ్చారు. సో ఆ హామీలు నెరవేర్చారా? ఇంకేమైనా హామీలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము. టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు రెస్పెక్ట్ అనేది ఎక్కడ ఏం తక్కువ చేయలేదండి. అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయినా అందరు జడ్పీ చైర్మన్లకి మంచి ఒక హుందాతనం, హోదా అన్నీ ఇచ్చి బాగా ఉండింది. కాకపోతే లాస్ట్లో నిధులు అనేవి ఎక్కువగా లేకుండింది. ఇప్పుడు మనకు రావాల్సిన నిధులు మనకిస్తే మనం కూడా జనాల్లో ఇప్పుడు మా స్ట్రక్చర్ ఏంటంటే మా కింద జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీపీలు, సర్పంచ్లు, వాళ్ళందరూ కూడా పొద్దులేస్తే వాళ్ళే కదా వాడలలో తిరిగేది. సో జనాలకి ఎన్నో విధంగా అవసరాలు ఉంటాయి. అట్లాంటప్పుడు నిధులు కొంచెం ఇచ్చుంటే బాగుండేది. సో కొంచెం లాస్ట్ 2-3 ఇయర్స్లో పెద్ద ఎక్కువ నిధులు అయితే ఏమీ రాలేదు. బట్ ఉన్న నిధులతోటి ఏదో మేము బయట తిరిగి ఏ విధంగా అంటే అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే నిధులు కాకపోయినా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ అవసరాల్లో ఉంటాయి. అవి మేము వారికి జనాలకి సాటిస్ఫై చేసేవాళ్ళము. దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ నా పదవి ఉండింది. అప్పటికి అయినా జనాలకి ప్లస్ మన కింద ఉండే వాళ్ళకి కూడా ఎన్నో పనులు అవ్వాలి అన్నట్టు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క పర్సనాలిటీ అంటే సారు నిజంగా కూడా బాగా అంటే మనందరికీ తెలుసు ఆయన చాలా తక్కువ షార్ట్ టైంలోనే పార్టీని చాలా గట్టిగా చేశాడు. టు ద లెవెల్ దట్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. సో అట్లా అన్ని విధాలుగా చాలా ఎఫిషియెంట్ ఉన్నారు సార్. జనాలకు కూడా బాగా టైం ఇస్తారు. ప్రజలకి కాకుండా కార్యకర్తలకు కూడా బాగా టైం ఇస్తారు. అది కూడా మంచిగా అప్రోచబుల్ ఉండే కాబట్టి కలిసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మ్యామ్, రీసెంట్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అంటే మాకు అన్నం పెట్టిన పార్టీ నుంచి కేసీఆర్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాము అంటూ కొంచెం ఆయన బాధపడడం జరిగింది. సో చాలామంది కూడా అలాగే బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లో లోపల. సో మరి అట్లాంటి సిచ్యువేషన్స్ మీకేమైనా ఎదురయ్యాయా? బాధ అనేది కాదు, కానీ వారు నాకు ఇచ్చినటువంటి గుర్తింపుకి నిజంగా కూడా వారికి నేను గ్రాటిట్యూడ్ అండ్ ప్రైడ్ అండ్ అభిమానం కూడా ఉంటుంది. బట్ అది బాధపడడం అన్నది అసలు ఆ టర్మే అవసరం లేదు. ఎందుకంటే మనం ఉన్నది ప్రజలకి, మన ఏరియాలో ఉన్న ప్రజలకి మంచి చేయడానికి, వారికి బెనిఫిట్స్ తీసుకురావడానికి గవర్నమెంట్ నుంచి. సో మేము ఒక వారధుల్లాగా అనమాట, అంటే గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో ఉండి సర్వీస్ ఇచ్చేవాళ్ళం. కాబట్టి మా సర్వీస్ని స్ట్రాటజిక్గా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది. కాబట్టి మేము రావడం జరిగింది. అందులో చెప్పాను కదా, సీఎం గారు కూడా ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారి తరఫున కూడా మేము రావచ్చు. మ్యామ్, మీరు ఒక డాక్టర్, గైనకాలజిస్ట్, స్పెషల్ గైనకాలజిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మీరు డాక్టర్ నుంచి పొలిటికల్గా రాణిస్తున్నారు ఒక మహిళగా. సో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని ఉంటారు రాజకీయంగా. సో దీనికి మీరు డాక్టర్ నుంచి పొలిటికల్గా రావడానికి ఎవరి ప్రోత్సాహమైనా ఉందా, ఎంకరేజ్మెంట్ కానీ? సో అట్లా అంటే ఎవరి పేరు చెప్తారు? మీకు అందరికీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు. తీగల కృష్ణారెడ్డి గారే ఒక గొప్ప వ్యక్తి. నాకు చాలా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు రాగలిగాను. సో తీగల కృష్ణారెడ్డి గారు ఈ ఏరియాలో చాలా గొప్ప సర్వీస్ అందించారు. అటు రాజకీయంగానే కాకుండా మాకు ఈ విద్యా సంస్థలు ఉండి కూడా చాలా ఎక్కువ ఫెమిలియారిటీ జనాలతోటి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి 26 ఇయర్స్ అయింది. అందులో ఎన్నో బ్యాచెస్ వెళ్ళినాయి. సో అట్లా ప్రాపగెండా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బాగా అయిపోతుంది. ప్లస్ మేము ఉండే ఈ లోకల్ ఏరియాలో కూడా తీగల కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ మేయర్గా చేశారు, ప్లస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి నాకు వారు ఉన్న మూలాన ఈజీగా అయింది. అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుంది. మా హస్బెండ్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఒక చదువుకున్న మహిళ కాబట్టి బయటికి ఏది తీసుకున్నా కానీ షీ విల్ ప్రూవ్ హర్ సెల్ఫ్ అని. నెక్స్ట్ మా మామయ్య గారి సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఆయన కూడా అంటారు యంగర్ జనరేషన్ ఇంకా ముందుకు రావాలి అని. సో అట్లాంటి అంటే ఐ ఫైండ్ ఇట్ వెరీ ఎంకరేజింగ్. దే ఆల్సో థింక్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ ఆస్పెక్ట్స్ అనమాట. అండ్ మహిళని కూడా బాగా మా ఇంట్లో అందరూ కూడా మంచిగానే గౌరవిస్తారు. ఎందుకంటే మహిళలు ఏది తీసుకున్నా మంచి చిత్తశుద్ధి, డెడికేషన్తో చేస్తారని కూడా వాళ్ళకు కూడా సమాజం చూస్తారు, ఇంట్లో కూడా చూస్తారు. కాబట్టి ఏదైనా గట్టిగా ఉంటారని తెలుసు. సో మీరు ప్రజెంట్ ప్రజలకు చేసేటువంటి మంచి కావచ్చు, సో కాలేజీ తరపున మీరు చేసేటువంటి కొన్ని బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ప్రజలకు ఏమేం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎట్లాంటి హామీలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా మనందరికీ తెలుసు, ప్రజల్లో యువతలో ఎక్కువగా సాగేది ఈ ఎంప్లాయ్మెంట్.
సో అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చే ఎంప్లాయ్మెంటా లేదా వివిధ ప్రైవేట్ రంగాల్లో కూడా వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేపియడము లేదా వాళ్ళని ట్రైన్ చేయడము డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్లో పెట్టడం గతంలో కూడా చేసాము. మాది ఒక ఎన్జిఓ ఉంటుంది, అందులో కూడా జాబ్ మేళర్స్ లాగా పెట్టి ఎవరైతే ఏ స్పెషలైజేషన్లో వాళ్ళకి నిజంగా కూడా ఇంట్రెస్ట్ ఉందో అందులో వాళ్ళకి కొంచెం స్కిల్ అనేది చేయించి ఆ కంపెనీస్కి లేకపోతే వాళ్ళ టార్గెట్ ఇంట్రెస్ట్ ఏరియాస్లో పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 4th సిటీ అని చెప్పి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్న మా ఏరియా నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ అయితే జాబ్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి అవన్నీ వస్తాయి కాబట్టి అదొక అంశం. రెండవది ముఖ్యంగా మహిళను కాబట్టి మహిళల పట్ల ఆడపిల్లల పట్ల ఒక స్పెషల్ ప్రోగ్రెస్ అనేది ఉండాలి అని అనుకుంటాం కాబట్టి మహిళలు ఎవరైతే అంటే గ్రామీణ వ్యవస్థలో 10th ఇంటర్ చేసిన తర్వాత వాళ్ళకి దూరంగా చదువులకి పంపించాలని అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సపోజ్ పవర్లోకి వచ్చినప్పుడు మనం డిగ్రీ కాలేజెస్ అవన్నిటి మీద ఎక్కువ దృష్టి చేపించి అమ్మాయిల్ని డిగ్రీలు చేపియాలి అని ప్రమోట్ చేస్తే అది అయిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేపియాలని. ఎందుకంటే ఆ విద్యతో వచ్చే మెచ్యూరిటీ ఒక్కొక్క ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ దాటితే మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళు బయట జీవితం నిజ జీవితంలో కూడా దే కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఈజీ కాబట్టి అలా మా మహిళల పట్ల అమ్మాయిల పట్ల కూడా పెద్ద చదువులు చదవాలని చెప్పి అలాగే మిగతా జనరల్గా కూడా చెప్పాలనంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి అంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ పెడుతున్న స్కీమ్స్ అన్ని పొదుపు సంఘాల్లోకి అవన్నీ కూడా ఇంకా మంచిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా బెటర్గా ఏమన్నా మన చేతిలో ఉంటే చేయగలగాలి. ఓవరాల్గా అయితే మనము ఒక మహిళలని ఒక ప్రగతి పద్ధతిలో తీసుకెళ్ళడం ముఖ్య అంశంగా పెట్టుకొని ముందుకెళ్తాను. మ్యామ్, మహిళలకు ఏం చెప్తారు మీరు? ఒక పొలిటికల్గా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నటువంటి ఒక ఇంట్రెస్ట్తో వస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే కొంతమందికి బయటికి రావాలంటేనే భయపడేటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉంటారు. అంటే వ్యవస్థ పెరిగిపోతూ ఉంది, జనాభా పెరిగిపోతూ ఉంది, ఎడ్యుకేషన్ పరంగా అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగిపోతుంది, కానీ కొంతమంది బ్రెయిన్ సెట్ మాత్రం పెరగట్లేదు. సో కొంత మేర పెరగట్లేదని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ముందుగా బయటికి రాని మహిళల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు ఒక ఆదిశక్తి లాంటి వాళ్ళు. ఫస్ట్ మనని మనం ప్రేమించుకోవాలి, తర్వాత మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనం వీ కెన్ స్పీక్ అవుట్. అండ్ అటు గ్రామీణ వ్యవస్థలో చాలామంది మహిళలు రావాలని ఉంటుంది కానీ మాట్లాడడం రాదు అన్న వాళ్ళందరికీ నేను చెప్తాను, మా సిస్టర్స్ అందరికీ ఫస్ట్ మాట్లాడడం కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటేనే ఎదుటి మనిషికి అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలి. అండ్ బయటకు వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఎక్స్ప్రెషన్ టు స్పీక్ అవుట్, ఇబ్బందులు చెప్పుకోవాలి, అప్పుడే సాల్వ్ అవుతాయి. ఇక మిగతాది మరి రాజకీయాల్లోకి మహిళలను రాణించాలి అంటే ఖచ్చితంగా రాణించాలి. ఎందుకంటే మహిళలకి ఏ ఒక్క బాధ్యత అప్పచెప్పినా కానీ చాలా చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు క్వాలిటీ టైం కేటాయిస్తారు అండ్ రిజల్ట్ కూడా ప్రూవ్ చేస్తారు. మనకు నిజంగా కూడా తెలిసిన బయట కూడా చాలామందిని చూశాను, మా కాలేజ్లో కూడా స్టాఫ్ కూడా చాలామంది టీకేఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో లేడీస్ ఉన్నారు, మ్యాక్సిమం లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దే హ్యావ్ ప్రూవెన్ దెమ్సెల్వ్స్, దే టేక్ డెసిషన్స్ ఆన్ దే ఓన్. హెచ్ఓడీస్ కూడా చాలామంది లేడీస్ ఉన్నారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఒక డెఫినేషన్ లాగా బాగా దే స్టాండ్ బై టు ఇట్. బట్ ఎవరైనా ప్రతి మనిషి ఒక టార్గెట్ గోల్స్ పెట్టుకొని పనిచేయాలి. If you really want to come, you have to have your short-term goals and you have to have your long-term goals. And you have to have that as a target, stick to the goals. ఆ జర్నీలో ఏ వచ్చినా కానీ యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్ స్ట్రాంగ్లీ. వీ హ్యావ్ ఆల్వేస్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, ఏ విషయంలో అని కానీ నెగటివ్గా లో అనిపించినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. హౌ టు ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్ అనేది ఆలోచించి కొంచెం పేషెంట్గా ఉండి తర్వాత యూ హ్యావ్ టు అచీవ్ యువర్ టార్గెట్ అన్నది ఒక స్ట్రాటజిక్గా వెళ్తే బాగుంటుంది. అండ్ మహిళలు తప్పనిసరిగా రాణించాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మ్యామ్, ఫైనల్గా సో కొంతమంది అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కాక బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పలువురు చెప్తున్నారు. ఈవెన్ కేటీఆర్ కావచ్చు, మంత్రి హరీష్ రావు కావచ్చు, అందరూ కూడా చెప్తున్నారు. మరి ఇదే మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా జంప్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాకముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ ఉండేవారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమన్నారంటే
మళ్ళీ గవర్నమెంట్ మేమే ఫామ్ అవుతున్నాం, మళ్ళీ మేమే ఫామ్ అవుతామని చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా ఉండే. బట్ చెప్పలేము, ఇట్ టర్న్ ద అదర్ వే. సో ఫ్యూచర్ ఏంటి అనేది మనకు తెలీదు. బట్ యూ లివ్ ఇన్ ద ప్రజెంట్, లెర్న్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద పాస్ట్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఫ్యూచర్ గురించి మాట్లాడడం ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రజెంట్గా నాకుంది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా పార్టీకి నేను చాలా న్యాయం చేస్తాను, నాకు ఒక బాధ్యత ఇస్తే తప్పకుండా దాన్ని శిరస వహిస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. సో ఇదండి జెడ్పీ చైర్పర్సన్గా బీఆర్ఎస్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. సో అదే పనులు కూడా ప్రజెంట్గా కంటిన్యూగా ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. మంత్లీలో ప్రజలకు ఏది అయినా అవసరం వస్తే ఖచ్చితంగా వారికి తోడుగా ఉంటారంటూ కూడా అనితారెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వారు చేస్తున్నటువంటి ఈ కృషి, అలాగే ప్రజలకు చేస్తున్నటువంటి మేలు అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా గవర్నమెంట్ దృష్టికి వెళ్తే, వారు నిజంగా ఏదైనా పదవి ఇస్తే ఖచ్చితంగా నేనేంటనేది నేను నిరూపించుకుంటాను, ప్రజలకు ఏదైనా సరే మంచి చేస్తానంటూ కూడా తీగల అనితారెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయకృష్ణతో లహరి, మెట్రో టీవీ, హైదరాబాద్. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతితో పాటు రాష్ట్రంలోని నీటి వనరుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు. లోటు వర్షపాతం నేపథ్యంలో నీటి నిర్వహణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై కూడా దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకు 89.9% సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులకు సీఎం వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. డ్యాం సైట్ వద్ద రహదారులు, ఇతర మౌలిక వసతుల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీలో ఈ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను కేబినెట్ ఏర్పాటు చేయనుంది. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సదస్సు నిర్వహించనుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను ప్రజలకు వివరించనుంది. తెలంగాణ డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మాతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే విధంగా గత సంవత్సరం క్వార్టర్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే విధంగా గత సంవత్సరం మనం 4th సిటీలో గ్లోబల్ సమ్మిట్ ని డిసెంబర్ 9వ తారీఖు నుంచి 3 days ఇంటర్నేషనల్ గా వివిధ దేశాల నుంచి, మన దేశం నుంచి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వారందరి కోసం ఒక గ్లోబల్ సమ్మిట్ గతంలో ఏర్పాటు చేసుకున్నాం పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు. ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. క్వార్టర్లో
ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలన్నది ఈ రోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే విధంగా గత సంవత్సరం రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ అయి 23 రోజులుగా జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రోడ్డు ప్రమాదం కేసులో అరెస్టు చేసిన పోలీసులు అప్పలరాజును రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి 23 రోజులుగా ఆయన జిల్లా జైలులో ఉన్నారు. తాజాగా బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. ఈ కష్ట సమయంలో నిజంగా నేనైతే మాత్రం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేనైతే కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. నాకు అండగా నిలబడినటువంటి మా పార్టీ జిల్లా పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, అలాగనే సోదరుడు తిలక్ గారు, కిరణ్ గారు, చింతాడు రవి గారు, మేబీ ఈ కేసు వల్లనే తను కూడా జైల్లోకి రావాల్సి వచ్చింది, దురదృష్టకరం. శ్యామ్ గాని, రెడ్డి శాంతి గారు గాని అందరూ జిల్లా నాయకులు. మరి మా నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళు, జిల్లా పదవుల్లో ఉన్న వాళ్ళు, మండల స్థాయి ఒక చిన్న కార్యకర్త కూడా గొంతెత్తి ఇది అక్రమం అని చెప్పి నినందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం. ఒక మాటలో చెప్పాలి అంటే నేను జైల్లో ఉన్నాను, నాతో పాటుగా నా పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకులతో జిల్లా కలెక్టర్ అంటగాగుతున్నారని విమర్శించారు. తనను గూండా అంటూ కలెక్టర్ మాట్లాడుతున్నారని, తనపై రహస్యంగా విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ అవినీతికి కలెక్టర్ కొమ్ము కాస్తున్నారని వ్యాఖ్యానించారు. తనను బెదిరించినా భయపడబోనని, చంద్రబాబు, లోకేష్ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. తెలుగుదేశం నాయకులతో ఎంత అంటగాగాడరా అంటే ఆ మధ్యన తెలుగుదేశానికి సంబంధించిన ఒక నియోజకవర్గ నాయకుడికి పుట్టినరోజు వస్తే ఆ పుట్టినరోజు కలెక్టర్ పోయి నోట్లో కేకు పెట్టాడు. ఆ కేకు దూరలేదని వేలు పెట్టి మరి దూర్చాడు. పుట్టినరోజు వేడుకలో కలెక్టర్ గారి తత్వము ఈ స్థాయిలో ఉండి ఇతను నన్ను కొండగా మాట్లాడుతున్నాడు. పొలిటీషియన్ మాట్లాడినాడంటే అర్థం ఉన్నది, నువ్వు రికార్డ్ చేస్తావా, నన్ను ఒక గూండాగా చిత్రీకరిస్తావా, నా మీద రహస్య విచారణ చేయిస్తావా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి నా మీద చేయడానికి నీకున్నటువంటి పవర్స్ ఏంటివి దొంగ కలెక్టర్? తెలుగుదేశం
కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పర్యటించారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అధికారులు వేద మంత్రాలు పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో వేద పండితులు అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. జనసేన నాయకుడు సంపత్ దంపతుల బాలుడికి నామకరణం చేసి చిన్నారితో ముచ్చటించారు. అన్నా లెజినోవా వెంట మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆలయ దుర్గా భవానీ తదితరులు ఉన్నారు. మహబూబ్ నగర్లో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ మనవళ్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. న్యూ టౌన్ నుంచి క్లాక్ టవర్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు, యువకులు, వివిధ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో మహబూబ్ నగర్ టౌన్ మారుమోగింది. స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని డీకే అరుణ అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను చాటేలా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం నెరవేరేందుకు యువత భాగస్వామ్యం కావాలని అన్నారు. తిరంగా యాత్రను పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి సందర్భంగా మన దేశ ప్రధాని, మనందరి ప్రియతమ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు భారతదేశం అంతటా కూడా స్వాతంత్రం సాధించినటువంటి ఆనాడు పోరాటాలు చేసి 1947లో మనకు స్వతంత్రాన్ని అందించడానికి అనేక మంది అమరులకు స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా కూడా మన భారత దేశ యొక్క సంస్కృతిని, ఐక్యతను, సమగ్రతను ప్రపంచానికి చాటే విధంగా ప్రతి ఇంటింటి పైన జెండా ఎగిరేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లా కేంద్రంలో దేశభక్తులందరూ కూడా ఈ యొక్క తిరంగా ర్యాలీలో పాల్గొని 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏపీ రాష్ట్ర తాత్కాలిక రాజధాని అమరావతిలోని శాసనసభ సచివాలయం భవనాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జాతీయ జెండా రంగులను ప్రతిబింబించేలా అసెంబ్లీ, సచివాలయంలోని 5 ప్రధాన బ్లాక్లకు ప్రత్యేక ఎలక్ట్రిక్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మనసభ, జనసభ పేరిట జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రజలు అమరావతి అసెంబ్లీని మరియు కౌన్సిల్ హాల్ను రాత్రి 6 గంటల నుండి 9 గంటల వరకు నేరుగా సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కల్పించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అన్నారు. కార్మికుల కోసం గత కొన్నేళ్లుగా టీఎంయూ పోరాటాలు చేస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ చాలా ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల ఉద్యోగ భద్రత టీఎంయూతోనే సాధ్యమవుతుందని అంటున్న థామస్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఆర్టీసీ కార్మికులు అయితే ముందు ఆర్టీసీని విలీనం చేయాలనేది వారు ప్రతిపాదన పెట్టారు. అయితే దానికంటే ముందు ఆర్టీసీ యూనియన్లకు సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించిన వాటి విషయంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆ ఎన్నికల ప్రక్రియ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎన్నికలు జరిగేది అనే విషయాలు తెలుసుకునేందుకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మా థామస్ రెడ్డి మన మధ్య ఉన్నాడు. అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్,
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘాలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల ప్రక్రియ ఎన్ని రోజులు ఉంటే ఎట్లా జరుగుతుంది? ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము కోరిన మీదకు ప్రభుత్వం ఆనాడు మాట ఇచ్చింది. మాట ప్రకారంగా ఎన్నికలు పెడతా అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిండ్రు. సునీతా గోపాల్ రెడ్డి గారిని వాళ్ళు లేబర్ కమిషనర్ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత యాజమాన్యం కూడా మేము ఎన్నికలు వాళ్ళు అడిగితే మేము రెడీగా ఉన్నామని చెప్పి యాజమాన్యం మా ఎండి గారు వాళ్ళు కూడా చెప్పడం జరిగిన తర్వాత మధ్యలో మరి వాళ్ళు టైం ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే వారానికి ఒక మీటింగ్ 3 మీటింగ్లు పెట్టి కంప్లీట్ చేసి 1 మంత్లో ప్రక్రియ అంతా అయిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే 2 మంత్స్ అవుతూ ఉంది, కాలయాపన జరుగుతూ ఉంది. మరి మొన్న కూడా 2 మీటింగ్లు ఒకసారి పిలిచిండ్రు. అందరినీ ఆడిట్ రిపోర్ట్లు కానీ వాళ్ళ దానికి సంబంధించిన అన్ని పత్రాలన్నీ ఇవ్వమంటే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇచ్చి లాస్ట్ మంత్లో వాళ్ళు పిలిచిండ్రు. ఒరిజినల్స్ చూడండి, చూపెట్టండి అంటే అందరూ కూడా చూపెట్టడం జరిగింది. దాని మీద 3 వాళ్ళ కమిటీ వేయడం జరిగింది. అంటే కమిషనర్, లేబర్ కమిషనరు, డిప్యూటీ లేబర్ కమిషనరు, అట్లా వాళ్ళతోటి 3 కమిటీ వేసి స్క్రూటినీ కమిటీగా పెట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. लोकतंत्र की जननी भारत भूमि के निवासियों में जन भागीदारी की भावना सदा से विद्यमान रही है। उस भावना को नई ऊर्जा के साथ हमारे देशवासी आगे बढ़ा रहे हैं। राष्ट्रीय अभियानों को जन भागीदारी से आगे बढ़ाया जा रहा है। ये हमारे लोकतंत्र की प्रेरक उपलब्धि है। प्रतिष्ठा और अवसर की समानता तथा व्यक्ति की गरिमा हमारे संविधान के प्रमुख आदर्श है। आज साधारण पृष्ठभूमि के लोग अनेक क्षेत्रों में असाधारण योगदान दे रहे हैं। इससे मेरा ये विश्वास दृढ़ होता है कि आज के भारत में हर व्यक्ति बड़े सपने देख भी सकता है और उन्हें पूरा भी कर सकता है। हमारे संविधान में कार्यपालिका, विधायिका तथा न्यायपालिका के उत्तरदायित्व का स्पष्ट उल्लेख है। जनप्रतिनिधियों का कर्तव्य है कि वे विधायिका में जन आकांक्षाओं को अभिव्यक्त करें। कार्यपालिका का कर्तव्य है कि जनहित और राष्ट्रहित की नीतियों को कार्यरूप दे। न्याय व्यवस्था से जुड़े प्रत्येक व्यक्ति का ये कर्तव्य है कि अभाव के कारण कोई व्यक्ति न्याय से वंचित ना रहे। हर नागरिक को, विशेषकर वंचित वर्गों के लोगों को समानता के आधार पर सम्मान के साथ समय से न्याय मिलना चाहिए। प्यारे देशवासियों, पिछले 1 दशक से कुछ अधिक समय में हमारे देश ने तेज गति से समावेशी विकास किया है। विरासत और विकास के समन्वय को प्राथमिकता दी है तथा विकास में बाधक दशकों पुराने अनेक अवरोधों को दूर किया है। हमारे देशवासी महात्मा ज्योतिबा फुले की 200वीं जयंती मना रहे हैं। महात्मा फुले और क्रांति ज्योति सावित्रीबाई फुले ने सामाजिक न्याय, शिक्षा, महिला सशक्तिकरण और समानता के क्षेत्र में ऐतिहासिक योगदान दिया है। उनके आदर्शों के अनुसार विगत कुछ वर्षों के दौरान वंचित वर्गों को आगे बढ़ाने के लक्ष्यों को राष्ट्रीय प्राथमिकता दी गई है। महिलाओं की शिक्षा के क्षेत्र में सफलता के नई प्रतिमान स्थापित हुई है। 25 करोड़ से अधिक लोगों को गरीबी से मुक्ति दिलाने में सफलता मिली है। विश्व की सबसे बड़ी वित्तीय समावेश की योजना प्रधानमंत्री जन धन योजना के तहत लगभग 59 करोड़ खाता धारक बैंकिंग व्यवस्था से जुड़ चुके हैं। उनमें 32 करोड़ से अधिक महिला खाता धारक शामिल है। 80 करोड़ लोगों के लिए निःशुल्क राशन की व्यवस्था द्वारा उनकी खाद्य सुरक्षा सुनिश्चित की गई है। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत 60 करोड़ लोगों को प्रतिवर्ष 5 लाख रुपया तक की निःशुल्क चिकित्सा सुविधा उपलब्ध कराए गए हैं। किसान सम्मान निधि तथा किसान क्रेडिट कार्ड्स से खेती, डेयरी, मुर्गी पालन, मत्स्य पालन और मधुमक्खी पालन जैसे गतिविधियों से जुड़े किसान भाई बहनों को संबल मिला है। विश्व का इतिहास साक्षी है कि सांस्कृतिक आत्माबल पर आधारित विकास गतिमान और स्थायी होता है। आज देश में ये चेतना बलवत्ती हो रही है कि सांस्कृतिक गौरव का भाव
देश की संप्रभुता को आत्मिक शक्ति प्रदान करता है। हमारे पूर्वजों ने ज्ञान विज्ञान, कला संस्कृति, अध्यात्म और सदाचार की अनमोल विरासत सौंपी है। हम विरासत और विकास के समन्वय के साथ आगे बढ़ रहे हैं। हमारे देश में विश्व का सबसे बड़ा और सबसे अच्छा डिजिटल इंफ्रास्ट्रक्चर विकसित किया गया है। गांव की छोटी छोटी दुकानों में तथा रेहड़ी पटरी पर भी डिजिटल पेमेंट्स हो रहे हैं। विश्व में आधे से अधिक रियल टाइम डिजिटल ट्रांजैक्शंस भारत में हो रहे हैं। हमारे देशवासियों और सरकार ने मिलकर डिजिटल क्रांति का उदाहरण विश्व समुदाय के सामने प्रस्तुत किया है। टेक्नोलॉजी का उपयोग करके सरकार ने जन कल्याण की सुविधाओं को पारदर्शी तरीके से जन जन तक पहुंचाया है। हमारे देश में हाईवेज, वाटरवेज, रेलवेज और एयरवेज के रूप में आधुनिक इंफ्रास्ट्रक्चर का अभूतपूर्व विस्तार हुआ है। इससे नए उद्यमों के लिए अवसर उत्पन्न हो रहे हैं, नए रोजगारों का सृजन हो रहा है तथा निवेशकों का विश्वास बढ़ रहा है। प्यारे देशवासियों, विश्व के अनेक क्षेत्रों में युद्ध एवं अस्थिरता का सभी देशों पर प्रभाव पड़ रहा है। ऐसी परिस्थिति में भी हमारे देश की अर्थव्यवस्था सबसे तेज गति से बढ़ती हुई प्रमुख अर्थव्यवस्था के रूप में आगे बढ़ रही है। आर्थिक अनुमानों के अनुसार भारत की विकास दर विश्व की औसत विकास दर की तुलना में दोगुनी से अधिक रहेगी। आत्मनिर्भर भारत अभियान से हमारी आर्थिक प्रगति और राष्ट्रीय सुरक्षा का आधार मजबूत हुआ है। आधुनिक विकास के मार्ग पर आगे बढ़ने के साथ साथ पर्यावरण संरक्षण के क्षेत्र में भी भारत विश्व स्तर पर अग्रणी योगदान दे रहा है। सस्टेनेबल डेवलपमेंट गोल्स 2030 के कुछ लक्ष्यों को हमारे देश ने समय से पहले ही प्राप्त कर लिया है। रिन्यूएबल एनर्जी के विकास को पिछले कुछ वर्षों में अभूतपूर्व गति मिली है। हमारे विदेश नीति देश हित पर आधारित है। शांति, सहयोग, संवाद तथा वसुधैव कुटुंबकम के आदर्श हमारी विदेश नीति के स्तंभ हैं। आर्थिक सहयोग बढ़ाने तथा पारस्परिक संबंधों को और प्रगाढ़ बनाने के लिए हमने अनेक देशों के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं। ग्लोबल साउथ के देशों में हम अग्रणी भूमिका निभा रहे हैं। विश्व पटल पर हमारे देश का सम्मान बढ़ा है। हम रूल्स बेस्ड इंटरनेशनल ऑर्डर में विश्वास रखते हैं। हमारे प्रयास है कि संयुक्त राष्ट्र संघ सहित मल्टीलेटरल ऑर्गेनाइजेशंस में विश्व समुदाय का समुचित प्रतिनिधित्व हो। हमारे इस प्रयास को अनेक देशों का प्रबल समर्थन मिल रहा है। प्यारे देशवासियों, प्राकृतिक संपदाओं पर हमारी भावी पीढ़ियों का भी उतना ही अधिकार है जितना हमारा है। हमें यह सुनिश्चित करना है कि हमारे किसी भी कार्य से आने वाली पीढ़ियों द्वारा इस अधिकार के प्रयोग में तनिक भी कमी ना हो। हमारा प्रयास होना चाहिए कि हम उनको और अधिक समृद्ध प्राकृतिक संपदाएं प्रदान करें। पर्यावरण संरक्षण के प्रति हमारी आस्था हमारी परंपरा का हिस्सा है। संताली भाषा के एक सरल गीत में हमें गहरा संदेश मिलता है। पंडित रघुनाथ मुर्मू द्वारा रचित उस गीत के कुछ शब्द इस प्रकार हैं। दारे गुजु कान नेलते मीरू चणे राग बया दाया हायागे गुजु कान अबुआ जेती धर्म दारे चेदा बाबन राग बया आबो ओना नेलते। इस गीत में एक पेड़ के पूरी तरह सूख जाने के कारण रोते हुए एक तोते का वर्णन करते हुए कवि कह रहे हैं, हे मेरे भाइयों, मरते हुए पेड़ को देखकर तोता पक्षी दुख भरी आवाजों में रो रहा है। हे मेरे भाइयों, मानव संस्कृति रूपी वृक्षों का विनाश होता देखकर हम मानव समाज के लोग विलाप क्यों नहीं कर रहे हैं?
इस गीत का संदेश ये है कि सभी मनुष्यों को मानवीय मूल्यों और प्रकृति के संरक्षण के लिए तत्पर रहना चाहिए। एक हरा भरा पेड़ मानव समाज के नैतिक और स्वस्थ रहने का प्रतीक है। एक पेड़ माँ के नाम तथा लाइफस्टाइल फॉर एनवायरनमेंट यानी लाइफ जैसे अभियानों की भावना के अनुरूप सभी को पर्यावरण संरक्षण के लिए व्यक्तिगत और सामूहिक प्रयास करना चाहिए। मेरे प्यारे देशवासियों, मुझे ये देखकर बहुत प्रसन्नता होती है कि शिक्षा के क्षेत्र में हमारे बेटियां प्रभावशाली प्रदर्शन कर रहे हैं। साथ ही कृषि उत्पादकता बढ़ाने में योगदान देने वाले ड्रोन दीदी से लेकर वायुसेना में फाइटर कॉम्बैट लीडर बनने तक विभिन्न क्षेत्रों में महिलाओं की भागीदारी बढ़ रही है। हाल ही में ग्लासगो में संपन्न हुए कॉमनवेल्थ गेम्स में भारत के कुल 13 स्वर्ण पदकों में 8 स्वर्ण पदक बेटियों ने जीते हैं। महिलाओं की आर्थिक आत्मनिर्भरता बढ़ रही है। स्वयं सहायता समूह की 10 करोड़ से अधिक महिला सदस्य है। 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य तय किया गया था। इस लक्ष्य को प्राप्त किया जा चुका है। अब हमारे देश 3 करोड़ महिलाओं को नई लखपति दीदी बनाने के लक्ष्य की ओर अग्रसर है। मुद्रा योजना के तहत सहायता प्राप्त करने वाले उद्यमियों में लगभग 2/3 लाभार्थी महिलाएं हैं। महिलाओं की आर्थिक आत्मनिर्भरता के प्रयासों के साथ साथ हम देख रहे हैं कि वे विभिन्न क्षेत्रों में नेतृत्व प्रदान कर रही है। मतदान में महिलाओं की बढ़ती भागीदारी हमारी गणतंत्र की विशेष सफलता है। लोकसभा और विधानसभा में महिलाओं का 33% प्रतिनिधित्व आरक्षित करने के लिए वर्ष 2023 में नारी शक्ति बंधन अधिनियम पारित किया जा चुका है। इस अधिनियम के लक्ष्य को प्राप्त करने से महिलाओं का नेतृत्व बढ़ेगा तथा हमारा लोकतंत्र और अधिक समावेशी बनेगा। देश की कुल आबादी में 65% लोगों की आयु 35 वर्ष से कम है। ये युवा आबादी हमारी सबसे मूल्यवान संपदा है। हमारे देश के युवा टैलेंटेड है, कमिटेड है और स्किल्ड है। जमीनी स्तर पर युवाओं द्वारा किए गए विभिन्न समस्याओं के इनोवेटिव और प्रैक्टिकल सॉल्यूशंस को देखकर मुझे समाज और देश के लिए उनकी प्रतिबद्धता का परिचय मिलता है। केवल 28 वर्ष की औसत आयु वाली युवा टीम द्वारा हाल ही में रॉकेट का सफल प्रक्षेपण करके अंतरिक्ष अन्वेषण के एक नए चरण का शुभारंभ किया गया है। हमारे अनेक युवा स्वरोजगार के मार्ग पर चलते हुए रोजगार प्रदान करने की संस्कृति को अपना रहे हैं। युवा उद्यमियों की भागीदारी से हमारे देश में एक मजबूत स्टार्टअप इकोसिस्टम विकसित हुआ है। विश्व के बड़े बड़े उद्यम भारत के युवाओं की प्रतिभा और लगन से प्रभावित रहते हैं तथा उन्हें नेतृत्व की भूमिकाओं में नियुक्त करते हैं। ऐसे युवाओं ने विश्व समुदाय में भारत की युवा शक्ति की साख बढ़ाए हैं। हमारी युवा पीढ़ी भारत के स्वर्णिम भविष्य के प्रति मेरी आस्था को और प्रबल बनाती है। हमारे विद्यार्थी भारत के भविष्य निर्माता है। जिस तरह राष्ट्रीय सुरक्षा के लिए सरकार और समाज का एकजुट रहना जरूरी है, उसी तरह विद्यार्थियों के वर्तमान और भविष्य की सुरक्षा के लिए भी सभी के सम्मिलित प्रयास जरूरी है। सार्वजनिक परीक्षाएं विद्यार्थियों के लिए अवसर के द्वार खोलती है। इसीलिए सरकार इन परीक्षाओं में सुधार के लिए व्यापक कदम उठा रही है। इन सुधारों का उद्देश्य है कि सार्वजनिक परीक्षाओं में अनुचित साधनों पर पूरी तरह से अंकुश लगे, परीक्षा प्रणाली और अधिक पारदर्शी तथा युवाओं के लिए सुरक्षित एवं भरोसेमंद हो। सरकार के प्रयासों तथा नई आर्थिक गतिविधियों से युवाओं के लिए अनेक प्रकार के नए अवसर उत्पन्न हो रहे हैं। ऐसे अवसरों के बारे में जानकारी प्राप्त करके हमारे युवा सफलता के नए मार्ग चुन सकते हैं। हमारे युवाओं का शारीरिक एवं मानसिक स्वास्थ्य
देश के भविष्य का आधार है। परिवार और समाज की भी जिम्मेदारी है कि हमारे युवा उत्साह के साथ आगे बढ़ते रहे। खेल कूद को युवाओं के विकास और राष्ट्र निर्माण के माध्यम के रूप में अपनाया जा रहा है। खेलो इंडिया कार्यक्रम के तहत स्थानीय स्तर से लेकर राष्ट्रीय स्तर तक देश के सभी क्षेत्र के लिए स्पोर्ट्स इकोसिस्टम उपलब्ध कराया जा रहा है। खेल कूद को बढ़ावा देने के लिए सरकार अभूतपूर्व निवेश कर रही है। इन प्रयासों के अच्छे परिणाम सामने आ रहे हैं। अंतर्राष्ट्रीय खेल प्रतिस्पर्धा में हमारे खिलाड़ी प्रदर्शन और उपलब्धियां के उच्च शिखरों तक पहुंच रहे हैं। एक ओर हमारे देश में सबसे बड़ी युवा आबादी है, तो दूसरी ओर वरिष्ठ नागरिकों की संख्या भी निरंतर बढ़ रही है। सरकार ने वरिष्ठ नागरिकों के जीवन को बेहतर बनाने के लिए अनेक कदम उठाए हैं। 70 साल और उससे अधिक आयु के लगभग 6 करोड़ वरिष्ठ नागरिकों के लिए प्रतिवर्ष 5 लाख रुपये तक की निःशुल्क स्वास्थ्य सेवा सुविधाएं उपलब्ध है। वरिष्ठ नागरिकों के प्रति अपनेपन की भावना तथा उनके आत्मसम्मान को बनाए रखने के लिए पूरे समाज को संवेदनशील रहना चाहिए। प्यारे देशवासियों, सत्य और न्याय के पक्ष में मानवता विरोधी शक्तियों पर विजय प्राप्त करने की भारतीय परंपरा पर हम गर्व करते हैं। 26 जुलाई को हमने कारगिल विजय दिवस मनाया। उसके पहले 7 मई को ऑपरेशन सिंदूर के आरंभ का 1 वर्ष पूरा होने पर हमने अपनी सेनाओं के अतुल्य पराक्रम का स्मरण किया। आतंकवाद के विरुद्ध ऐतिहासिक ऑपरेशन भारतीय सेनाओं की अचूक क्षमता का प्रमाण है। आतंकियों और उन